అండి, ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము శిథిలావస్థలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ గ్రోతింగ్ గురించి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి. ఛానల్ నుంచి వచ్చిన మనీ కానీ అండ్ రీడింగ్ నుంచి వచ్చిన మనీ కానీ అక్కడే స్పెండ్ చేయడం జరుగుతుంది. మీరు నేను అడుక్కుంటున్నాను, ఆర్తిస్తున్నాను అనుకుంటే తప్పుగా అర్థం చేసుకున్నారండి. మీ ఇష్టం ఉంటే చేయండి, లేకుంటే ఊకోండి. కొంతమందికి హెల్ప్ చేయాలనుకునే వాళ్ళకి నాకు కాల్ చేసి అక్కడ టెంపుల్కి మనీ ఇస్తున్నారండి. దాదాలు ఇట్లే ఉన్నవాళ్ళు. నేనేం ఆర్తిస్తలేను, తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈరోజు తీసుకునే కంటెంట్ ఏంటంటే, మీ పర్సన్ ప్రజెంట్ మీపై ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు. ఇది టైమ్లెస్ రీడింగ్, ఎప్పుడు చూసినా ఇది మీకు రిజనేట్ అవుతుంది. మీ పర్సన్ మీ గురించి ఈ ప్రజెంట్లో ఏం ఆలోచిస్తున్నారు. ఈ వీడియో ఏ టైంకి చూసినా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ప్రజెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ గురించి ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రజెంట్ ఫీలింగ్స్ ఈ వీడియో ఏ టైంకి చూసినా అప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అదే వస్తుందండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ మీ పైన. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చూసే మా వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ పర్సన్స్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, చేయబోయే వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి, లైక్స్ అండ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా సబ్స్క్రైబర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలండి, పేరు పేరున. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ప్రజెంట్ ఫీలింగ్స్ మా పర్సన్స్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో అనుకుంటున్నారండి వాళ్ళు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ద మూన్ ఎందుకో సాడ్. ద మూన్ వచ్చింది. పేజ్ ఆఫ్ కప్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఏస్ ఆఫ్ పెటికల్స్. నైట్ ఆఫ్ పెటికల్స్. ఓ అన్ని పెటికల్స్ వస్తున్నాయి. ఓ అన్ని పెటికల్స్. 3 ఆఫ్ పెటికల్స్. పేజ్ ఆఫ్ వాండ్స్. 12 కార్డ్స్ తీస్తానండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. 5 ఆఫ్ కప్స్. కింగ్ ఆఫ్ స్వార్డ్స్. నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఇది 10 ఆఫ్ పెటికల్స్. 10 ఆఫ్ కప్స్. ద వరల్డ్. పేజ్ ఆఫ్ వాండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్డ్ వచ్చేసి స్టార్ కార్డ్ అండి. మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో అట్లా అనుకుంటున్నారు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ద మూన్ అంటే మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ మీ మీద చాలా బాధపడుతున్నారు. ఎందుకొరకు బాధపడుతుండొచ్చు అంటే, మీకు ఏదైనా రిప్లై ఇవ్వకపోయినప్పటికీ, రిప్లై ఇవ్వకుంటే బాధపడుతున్నట్లు లెక్క. మీకు ఏది చెప్పకపోతే కదా అని తనే మదన పడుతున్నట్లు ఉన్నారు. తను ఏ సిచ్యువేషన్లో ఉన్నారో కానీ మీకు ఏదో ఒకటి చెప్పకపోతే కదా అని తను బాధపడుతున్నట్లు ఇదండి. నెక్స్ట్ మీకు ఒక కప్ ఆఫర్ తీసుకొని వచ్చి మీకు కంపల్సరీ ప్రపోజ్ చేయాలి అనేటువంటి ఆలోచన తన లోపల ఉందండి. తప్పకుండా వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇది మీకు ఫ్యూచర్లో మంచి ఆపర్చునిటీస్, అవకాశాలు, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మీకు అనేటువంటిది ఇదండి. మీ పర్సన్ మీ గురించి మీ లైఫ్లోకి వస్తేనే ఇట్లాంటి బ్రైట్ ఫ్యూచర్ ఉండి మంచిగా ఉంటుంది, అవకాశాలు కూడా బాగుంటాయి, హ్యాపీనెస్ కూడా బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నారండి వాళ్ళు.
మీ పర్సన్స్ ఇంకా మీకు దూరంలో ఉంటే మంచిగా మనీ ఆఫర్ తోటి మీ దగ్గరికి తొందరలోనే రావాలనేటువంటిది, మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినందుకు వేరే దగ్గరికి కాన వెళ్ళిపోయి దూరంగా కాన ఉంటే, మీ దగ్గర మాట్లాడకుండా ఉంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒక ఇంట్లో కూడా ఉండి మాట్లాడుకున్న వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది, వాళ్ళకు కూడా మాట్లాడుకోకుంటే మీ ఆలోచనలు వాళ్ళకు స్టార్ట్ అయినాయండి. మంచిగా మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశం మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ రిలేషన్స్ కూడా మీ దగ్గర మాట్లాడకుంటే, మీ దగ్గర ఒక మనీ ఆఫర్ తీసుకొని వచ్చి మీ దగ్గరికి రావాలనేటువంటి ఆలోచన వాళ్ళకు స్టార్ట్ అయ్యి మూవ్ ఆన్ అవుతుండ్రండి. మీ దగ్గరికి రానికి మూవ్ అవుతున్నారు. ఇది ఆల్రెడీ మీ పర్సన్స్కి వేరే పర్సన్స్ ఏదో ఇబ్బంది పెట్టినట్టు దాని గురించి స్ట్రగుల్ అవుతున్నట్లు ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఇంకా మీ గురించి, మీ పర్సన్స్ గురించి వేరే వ్యక్తులు ఏదో మాట్లాడుకుంటున్నట్లు కూడా ఇది సింబాలిక్ అండి. ఇది తప్పనిసరి మీ లైఫ్లోకి రావాలనేటువంటి చర్చ కూడా వేరే వాళ్ళతో జరుగుతుందని కూడా ఒక చర్చ చెప్పుకోవచ్చు. ఇదంటే చాటుగా మాట్లాడుకునేటువంటి మాటలకు సింబాలిక్ అనేది. ఇది అవకాశాలు ఎలా వెళ్ళాలి అనేటువంటిది ఒక అవకాశం కోసం చూస్తున్నట్లు, ఇది తప్పకుండా రావాలి అనేటువంటి పాజిటివ్ ఆలోచనలు మీ పర్సన్స్ మీ గురించి చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్స్ ఏదో థర్డ్ పార్టీ అంటే వేరే చోటుకి వెళ్ళిపోయి ఉంటారు, వీళ్ళ పని మీదనో లేకపోతే ఏదైనా కావచ్చు, అక్కడ ఏదో స్ట్రగుల్ ఎదుర్కొన్నారు, దాని గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అనేది మర్చిపోయారు, వాళ్ళు మీ గురించే మర్చిపోయారు. ఆ జరిగిన స్ట్రగుల్స్ని పదే పదే స్ట్రగుల్ అవుతూ అక్కడనే బెండ్ అయ్యి ఉన్నారండి. ఇక్కడ మీరు ఉన్నటువంటి వాళ్ళను చూసుకోవట్లేదు. మళ్ళీ తనకి చూసుకున్న తర్వాత, తనకి మీరు గుర్తొచ్చిన తర్వాత ఇలా రావాలి అనేటువంటి తొందరగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి. ఇంకా మనీ కూడా మీ ఇద్దరి దగ్గర బాగా ఉందన్నట్లు సింబాలిక్, లేకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో మీ దగ్గర మీరు మనీ సంపాదిస్తారని సింబాలిక్. మీతోటి కానీ వాళ్ళతోటి కానీ సమృద్ధిగా మనీ ఇష్యూస్ అయితే ఏవి లేకుండా హ్యాపీగా ఉన్నారు అనేటువంటిది కార్డ్ యొక్క సింబాలిక్. ఇగో మంచి రీడింగ్ వచ్చిందండి ఇది. ఇప్పుడు హ్యాపీగా ఇట్లా మనీ వచ్చింది, వాళ్ళు వచ్చారు, మనీ వచ్చింది. నెక్స్ట్ ఎట్లా అంటే మంచి ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా హ్యాపీగా ఉందండి. మీ పర్సన్స్ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక ఫ్యామిలీ పర్సన్గా ఆలోచిస్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోకుంటే కూడా మంచి మాట్లాడుకొని హ్యాపీగా ఉండబోతున్నారు. ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అది కంపల్సరీ జరుగుతుంది. ఇంకా దూరం ఉన్న వాళ్ళు దగ్గర కావాలి, ఇట్లా హ్యాపీగా ఉండాలి అన్నట్లు, ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి అన్నట్లు అనుకుంటున్నారు. లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారండి. ఇంకా ఎంగేజ్మెంట్ వాళ్ళ అయిన వాళ్ళు కూడా మంచి పెళ్ళి జరగబోతుంది అన్నట్లు కూడా సింబాలిక్ అండి. ఇది ద వరల్డ్ అంటే మీరు కానీ మీ పర్సన్స్ కానీ ఏదో మీ పని మీరు ఒక సర్కిల్ పెట్టుకొని మీ పనులు మీరు చేసుకుంటున్నారు. అంటే డబ్బు గురించి కానీ, జాబ్ కానీ, కెరియర్ కానీ, అట్లా మీ సర్కిల్లో మీరు ఒక గీసుకొని ఎవరి జోలికి పోకుండా మీరు మంచిగా వర్క్ మైండ్ తోటి చేస్తున్నానని మీ మీద మీ పర్సన్స్కి ఇలాంటి ప్రేమ చిగురిస్తుంది అన్నట్లు అర్థమండి. వావ్ ప్రేమ చిగురిస్తుంది, కంపల్సరీ మ్యారేజ్ కార్డ్ అండి ఇది. సూపర్ సూపర్ రీడింగ్, మంచి మ్యారేజ్ కార్డు. నెక్స్ట్ లోపల ఎందుకులేండి, మనకు మంచిగా మ్యారేజ్ కార్డు వచ్చిందండి కంపల్సరీ. ఓకే అండి, మీ రీడింగ్ చాలా బాగుంది, క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్స్ మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్ చెప్పండి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్. ఏదైనా పాజిటివ్గా ఉంటే పర్సన్స్ పాజిటివ్గా మారిపోతారండి, లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారము. ఓకేనా, పాజిటివ్గా ఉండండి. మీ పర్సన్స్ ఆల్రెడీ మీతో ఉన్నారు, గడుపుతున్నారు అనేటువంటి ఆలోచన చేస్తుంటే కొన్ని రోజులకు వాళ్ళ ఎనర్జీ మీ ఎనర్జీ మ్యాచ్ అవుతుందండి. అంటే వాళ్ళు మీకు దగ్గర కావడానికి అవకాశం ఉంటుందండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీరు లోకి వెళ్ళిపోకుండా స్టెబిలిటీగా స్ట్రాంగ్గా ఉండే విధంగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలండి. ముఖముల నవ్వు చెదిరిపోవద్దు. ముఖముల నవ్వు చెదిరిపోయిందా
లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అంటే మీ దగ్గరకు వచ్చే పర్సన్స్ కూడా రారు అన్నట్లు. అందుకే ముఖంలో ఎప్పుడు చిరునవ్వు చెరగనీయని చిరునవ్వుతో ఉండడానికి చూడాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చూసే మా వ్యూవర్స్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి ఏంజెల్స్? ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. ఇంకొకసారి సెవెల్ చేస్తానండి నేను. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. నాతో రీడింగ్ తీసుకున్న వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి 24 అవర్స్లోనే. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరికీ ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇది వచ్చిందండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. రిమైన్ పాజిటివ్, మళ్ళీ పాజిటివ్లోకి రమ్మని చెప్తుంది. నేను ఇప్పటిదాకా అదే చెప్పిన కదండి, పాజిటివ్ లెట్ గో, పాజిటివ్లోకి వచ్చి ముందుకు వెళ్ళిపోండి అని చెప్పి యూనివర్స్ చెప్తుందండి. ఇట్స్ అప్ టు యూ, అదే మీరు ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్తుందండి యూనివర్స్. నో, మీరు స్టాప్ కావద్దు అని చెప్పి చెప్తుందండి యూనివర్స్. మీరు అన్లక్కీ పర్సన్గా ఫీల్ కావద్దు అని చెప్తుందండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే. మీరు అన్లక్కీ పర్సన్ కాకూడదు ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ రిమైన్ పాజిటివ్లో లేకపోయినా లెట్ గో చేసి మీరు అవన్నీ నెగిటివ్స్ అన్నీ లెట్ గో చేసేసి మీరు ఇట్స్ అప్ టు మీరు ముందుకు వెళ్ళకపోయినా మీరు అనుకున్నవి జరగవు, మీ పర్సన్స్ మీ లైఫ్లోకి రావు అన్నట్లు కూడా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏం చెప్పుకోవచ్చు అని అంటే, పాజిటివ్గా చెప్పుకోవాలని అంటే, రిమైన్ పాజిటివ్లోకి మారి లెట్ గో చేసేసి మీరు వెళ్ళిపోయి మీ వర్క్లోకి మీరు చేస్తే మీరు అన్లక్కీ పర్సన్ కాదు, మీ లైఫ్లోకి వస్తాయి. పర్ఫెక్ట్ టైమింగ్ ఇదే అని చెప్పి రీడింగ్ అర్థం అండి ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మా పర్సన్స్ ఒక అఫర్మేషన్ తీసుకోవచ్చు. మా పర్సన్స్ మా లైఫ్లోకి వచ్చి మేమందరం హ్యాపీగా ఉన్నందుకు, పర్సన్స్ అంటే ఎవరైనా కావచ్చండి, మళ్ళీ ఇద్దరం అనేటలా వర్డ్స్ అనుకుంటారు. ఎవరైనా సరే మా వ్యక్తులు మా లైఫ్లోకి వచ్చి మేమంతా కలిసి హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అనుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.